హైలైట్ చేసింది. టెహ్రాన్ బీరిట్లపై అమెరికా ఇజ్రాయెల్ బేకర్ దాడులు, ఇరాన్ అధ్యక్ష భవనం నేలమట్టం, 2 అణు కేంద్రాలపైన దాడి, సుప్రీం లీడర్ ఎన్నిక జరిగే భవనం పైన క్షిపణులు, లెబనాన్ లో ప్రవేశించిన ఇజ్రాయెల్ సైన్యం, అమెరికా స్థావరాల లక్ష్యంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు, సౌదీ కువైట్ లోకి యుఎస్ ఎంబసీలపై డ్రోన్లు, అమెజాన్ డేటా సెంటర్ల పైన ఇరాన్ పై ఖతార్ ఎదురుదాడి, పశ్చిమాసియాలో బాంబుల వర్షం కురుస్తోంది. యుద్ధం 4వ రోజైన మంగళవారం దాడులు మరింత ఉధృతమయ్యాయి. ఇరాన్ లెబనాన్లపై అమెరికా ఇజ్రాయెల్ విరుచుకుపడ్డాయి. ఇరాన్ అధ్యక్ష భవనంతో పాటు 2 అణు కేంద్రాలపై దాడులు చేశాయి. ఖమేనీ వారసుని ఎన్నుకోవడానికి ఓటింగ్ నిర్వహించాల్సిన కార్యాలయంపైన బాంబులు వేశాయి. మరోపై హెజ్బుల్లా లక్ష్యంగా దాడులు దిగిన ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్ లో ప్రవేశించింది. ఇటు అమెరికా స్థావరాలు ఎంబసీలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. అమెజాన్ సెంటర్ పైన దాడులు చేసింది. యుద్ధం కారణంగా మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒక్క ఇరాన్ లోనే 4 రోజుల్లో 787 మంది మృతి చెందారు. లెబనాన్ లో 52 మంది మృత్యువాత పడ్డారు. హార్ముజ్ జలసంధిలో ఇరాన్ దాడి చేసిన నౌకలోని సిబ్బందిలో 3 భారతీయులు మరణించారు. అమెరికాకు పెద్ద దెబ్బ తగిలింది. ఆ దేశానికి చెందిన 6 సైనికులు మరణించారు. 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పశ్చిమాసియాలోని విమానాశ్రయాలు మంగళవారం తెరుచుకోలేదు. అక్కడ చిక్కున్న వారిలో అతి కొద్ది మందిని కొన్ని విమానాల ద్వారా తరలించగలిగారు. గల్ఫ్ దేశాలను తమ పౌరులను అమెరికా ఖాళీ చేస్తుంది. ఐరోపా దేశాలు తమ వారిని వెనక్కి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇరాన్ మళ్లీ అణు కార్యక్రమాన్ని ప్రారంభించడం వల్ల దాడులకు దిగామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. తమ ఎంబసీలపై ఇరాన్ దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. రియాద్లో తమ ఎంబసీపై జరిగిన దాడి, అమెరికన్ సైనికుల హత్యకు ప్రతిస్పందన ఎలా ఉంటుందో వాళ్ళు త్వరలోనే తెలుసుకుంటారని స్పష్టం చేశారు. దోహా విమానాశ్రయంపై దాడులకు ప్రతీకారంగా ఇరాన్ పై ఖతార్ దాడులు చేసిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే